Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Anjaneyulu Chavagaru with us. Hello, sir. Hi. How are you? Fine, ma'am. ముక్కులో పాలిప్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి? అండ్ అవి అప్పుడప్పుడు రక్తంతోని పాలిప్స్ అన్నప్పుడు రక్తం కూడా గారుతూ ఉంటుంది. ఎందుకు? వాటికి క్యూర్ ఏంటి? సాధారణంగా ఏంటంటే పాలిప్స్ అనేవి మనకి ఎలర్జీ ఇన్ఫెక్షన్ నుంచి వస్తాయండి. ముక్కులో పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ముక్కులో ఎలర్జీ ఉన్నా, అంటే మన దుమ్ముదులకి ఎలర్జీ ఉన్నా కూడా ముక్కులో ఇంతకుముందు చూసినట్టయితే ఓల్డెన్ డేస్లో ఎక్కువగా పంజాబ్లో ఉండేది. ఎందుకంటే పంజాబ్లో అగ్రికల్చర్ ఎక్కువ, వాళ్ళందరూ ఫార్మింగే చేస్తూ ఉంటారు, వాళ్ళల్లో ఎక్కువ ఉండేవి పాలిప్స్. అలానే మనకు చూసినా కూడా ఎక్కువ అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో ఉండే అనమాట. కానీ ఇవాళ సిటీలో కూడా అర్బన్ ఏరియాలో కూడా ఎక్కువైనాయి బికాస్ ఆఫ్ ద మోర్ పొల్యూటెంట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో ఈ పాలిప్స్ అనేవి సాధారణంగా ఎలర్జీ నుంచి వస్తాయి, కొంతమందిలో ఇన్ఫెక్షన్ నుంచి వస్తాయి, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ నుంచో, అనటామికల్ అబ్నార్మాలిటీ ఆఫ్ ద ఆస్ట్రియా నుంచో అక్కడ మ్యూకస్ సెక్రీషన్స్ ఎక్కువైపోయి వాటి నుంచి కూడా పాలిప్స్ వస్తాయి. అంటే రిటెన్షన్ ఆఫ్ ద సెక్రీషన్స్ ఇన్ ద మ్యూకస్ గ్లాండ్స్. సో యూజువల్గా ఏంటంటే ఈ పాలిప్స్ ఉన్న వాళ్ళు ముక్కులమ్మటి కారటం, ముక్కు మూసుకుపోవటం, తుమ్ములు రావటం, తలనొప్పి రావటం జరుగుతూ ఉంటుంది. పాలిప్స్ ఎక్కువ రోజులు ఉండటం మంచిది కాదు. పాలిప్స్ ఎక్కువ రోజులు ఉన్నట్లయితే సెకండరీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఆస్పర్జిల్లస్ కావచ్చు, సాధారణంగా కొంతమందిలో మ్యూకర్ డేంజరస్ బ్లాక్ ఫంగస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో పాలిప్స్ అనేవి ఎప్పుడూ మంచిది కాదు. పాలిప్స్ ఉంటే మనం ఖచ్చితంగా సర్జరీ చేసి ఆ పాలిప్స్ని తీసేయాలి. చాలామంది ఏమంటారంటే పాలిప్స్ సర్జరీ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తాయి అంటారు. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ అండి. అంటే అపోహతోటి మనం ట్రీట్మెంట్ డిలేట్ చేసుకోవడం. యూజువల్గా మనం పాలిప్స్ని తీసేసి ముక్కుని జలనేతి విధానం ద్వారా శుభ్రం చేసుకుంటా, రెగ్యులర్గా వ్యాక్సిన్స్ వేసుకుంటా, అలానే ఎలర్జీ ఉంటే ఇమ్యూనోథెరపీ తీసుకుంటా ఉంటే యూజువల్గా ఈ పాలిప్స్ రికరెంట్ రావు, డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే సర్జరీ చేయించుకుంటారు, 2 నెలలు బాగుందంటారు, ఇంకా రారు, మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత ప్రాబ్లంతో వస్తారు. అది మంచిది కాదు. పాలిప్స్ ఉన్నోళ్ళు రెగ్యులర్ చెక్, ఎవరైతే ఇప్పుడు మనకి డయాబెటీస్ ఉందనుకోండి రెగ్యులర్ ఫాలోఅప్కి వెళ్తాం, కిడ్నీ ప్రాబ్లం రెగ్యులర్ ఫాలోఅప్కి వెళ్తాం, హార్ట్ ప్రాబ్లం అంటే రెగ్యులర్. అలానే ఈ పాలిప్స్ అనేది క్రానిక్ డిసీజ్. దాన్ని మనం ట్రీట్మెంట్ బెస్ట్. ఇప్పుడు బైపాస్ సర్జరీ చేసుకున్నా అది కంప్లీట్ కాదు. బైపాస్ సర్జరీ చేసుకున్న తర్వాత మనం హైపర్ టెన్షన్ మందులు వాడుకోవాలి, యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీ మందులు వాడుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ జాగ్రత్తగా చూసుకోవాలి, అబ్నార్మల్ హ్యాబిట్ స్మోకింగ్ ఆల్కహాల్ తగ్గి ఇవన్నీ ఉంటాయి. అలానే మన ముక్కు కూడా పాలిప్స్కి సర్జరీ చేసుకొని మనం జాగ్రత్తగా కనుక వాటిని కంట్రోల్ చేసుకుంటా ముక్కులో హైజీన్ మెయింటైన్ చేస్తే అవి మళ్ళీ లాక్కుండా ఉంటాయి. మోర్ ఇంపార్టెంట్, ఇప్పుడు కొన్ని పాలిప్స్ బ్లీడింగ్తో వస్తాయి. దట్ ఈస్ వెరీ డేంజర్ అండి. ఎందుకంటే ఎన్ని పాలిప్ వచ్చి బ్లీడ్స్ మీన్ ఇట్ ఈస్ సమ్ అదర్ డిసీజ్. అది మ్యాలిగ్నెన్సీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, యాంజియోఫైబ్రోమా, యంగ్ పీపుల్ అయితే యాంజియోఫైబ్రోమా, ఓల్డ్ పీపుల్ అండ్ చిల్డ్రన్. 3-4 ఇయర్స్లో కనుక ముక్కులో ఏదైనా పాలిప్ లాంటిది ఉండి బ్లీడింగ్ అవుతుందంటే అది ఖచ్చితంగా క్యాన్సర్, సార్కోమా, అబ్నార్మల్ డేంజరస్ డిసీజెస్ ఉంటాయి అన్నమాట. కానీ కొంతమంది పిల్లలు కొద్దిగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. దట్ ఈజ్ నాట్ ద బిగ్ థింగ్. అదేంది యాంటీరియర్ పార్ట్ నుంచి వాళ్ళు గెంతినా గిల్లినా ముక్కున అవుతూ ఉంటాయి. కానీ పాలిప్ బ్లీడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇమీడియట్గా మనం అటెన్షన్ పే చేయాలి. ఎర్లీగా అది బయాప్సీ చేసుకుని ఆ బయాప్సీలో ఉన్న వ్యాధిని బట్టి అది క్యాన్సరా, ఇన్వర్టెడ్ ప్యాపిలోమా, బినైన్ ట్యూమరా, యాంజియోఫైబ్రోమా చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే యూజువల్గా వాళ్ళ క్యూర్ అయింది. బట్ ఎట్టి పరిస్థితిలోనూ ముక్కులో ఏదైనా మాస్ ఉండి బ్లీడ్ అవుతుంటే మనకి ఎట్టి పరిస్థితిలో నెగ్లెక్ట్ చేయొద్దు. ఇమీడియట్గా బయాప్సీ చేయాలి, డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేయాలి, డయాగ్నోసిస్ కన్ఫర్మేషన్ బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే.